ప్రభాస్ రెండవ సినిమా కల్కి అంటే మొన్న ఈ మధ్యన ఈ సందీప్ వంగా సినిమా నుంచి హీరోయిన్గా దీపికా పడుకోనే తీసి పక్కన పెట్టేసినటువంటి ఇష్యూ చూసాం. వంగ సందీప్ రెడ్డి ఆ దీపికా పడుకోనే ఆ కోరికలు ఏంటో ఆవిడేదో అతిగా బిహేవ్ చేస్తుందంటూ దీపికా పడుకోనే మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం, స్పిరిట్ అనే సినిమా నుంచి దీపికా పడుకోనే పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. అది ప్రభాస్ సినిమా, దాంట్లోంచి దీపికా పడుకోనే పక్కకి తీసేశాడు సందీప్ వంగ్. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ట్వీట్ల యుద్ధం, మాటల యుద్ధం కూడా, అంటే పరోక్ష యుద్ధం కూడా నడిచింది. ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో లేదా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కీలకమైనటువంటి సంస్థ వైజయంతి ఫిలిమ్స్. అశ్విని దత్ గారు వాళ్ళకి సంబంధించింది, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు చూస్తున్నట్టుంది. ఆ సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా ఒకప్పుడు చిరంజీవితో కూడా బోల్డ్ అని సినిమాలు తీసినటువంటి సంస్థ. ఆ సంస్థ ఇప్పుడు కల్కి 2 తీస్తుంది. ఈ కల్కి 2లో కూడా దీపికా పడుకునే హీరోయిన్ అయితే ఇప్పుడు ఆమెను పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. అది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఎందుకయ్యా అంటే వాస్తవానికి ఆ సందీప్కి సంబంధించినటువంటి సినిమాలు వచ్చేటప్పటికి చివరికి ఆ సందీప్కి ఇట్టిచ్చినటువంటి హీరోయిన్నే తీసుకొచ్చి పెట్టారు. దీపికా హీరోయిన్లో కల్కిని కడుపులో మోస్తున్న పాత్రలో ఇప్పుడు దీపికా పడుకుని ఉంది కాబట్టి ఇందులో తీయడానికి కుదరదు అనుకున్నాను. తీరా చూస్తే కల్కిని కడుపులో మోస్తున్న ముఖ్యమైనటువంటి పాత్ర అయినటువంటి ఆమెని తీసేశారు. ఆల్ ఆఫ్ సడన్ ఆమెను తీసి పక్కన పెట్టేశారు కల్కి సినిమా 2 సినిమా నుంచి. ఇది కూడా ప్రభాస్ సినిమానే కావడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. అందులో వైజయంతి మూవీస్ సాధారణంగా చాలా జాగ్రత్తగా ఆలోచించేది కాస్త తీసేసింది అంటే చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం. అంటే ఆవిడే అడ్జస్ట్ కావట్లేదు అన్నటువంటిది ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటుగా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే అశ్విని దత్ గారికి ఆ రెప్యుటేషన్ ఉంది, వాళ్ళ సంస్థకి వాళ్ళకి అందరికీ కూడా ఆ రెప్యుటేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చర్చ నడుస్తుంది. ఏమన్నా గొంతెమ్మ కోరికలు కోరుతుందా ఏంటి అన్నటువంటిది తెలియకుండా ఉంది. ఓవరాల్గా ఇప్పుడు ఒక్కసారిగా ఆమెను తీసి పక్కన పెట్టడం అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి ఇష్యూనే. ఎందుకంటే ఆ పాత్రలో ఇంకొకళ్ళని పెట్టడం అంటే అంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఇబ్బంది. కానీ ఆమె ప్లేస్లో ఇంకొకళ్ళని పెట్టాలని నిర్ణయించుకోవడం అన్నది కీ అంశం.